బీహార్లో ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నటువంటి ఈసీ మీద మండిపడుతున్నటువంటి కాంగ్రెస్కి ఇప్పుడు బీజేపీ కూడా గట్టి కౌంటరే ఇచ్చింది. ఈసీ చేస్తున్నది తప్పు, లేదనుకుంటే ఒప్పో తర్వాత సంగతి. మీరు దాన్ని ఏ విధంగానైనా ప్రశ్నించవచ్చు. కానీ మధ్యలో బీజేపీకి అది ఒక ఏజెంట్గా పనిచేస్తుందనడం, మరి 1981లో జరిగిన దాన్ని మీరేమంటారు? అప్పట్లో మీ కాంగ్రెస్, మీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా, 54 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించారు కదా. 1981లో సోనియా గాంధీ కూడా పౌరసత్వం రాకుండానే ఓటర్ కార్డు ఏ విధంగా ఇప్పిస్తారు? ఆవిడ అప్పటికి ఇంకా ఇటాలియన్, ఇంకా ఆవిడ దేశ పౌరసత్వం ఇంకా రాలేదు ఆవిడకి. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, మేనకా గాంధీలతో పాటు సోనియా గాంధీ పేరు కూడా చేర్చారు. అప్పుడు 1982లో ప్రతిపక్షాలన్నీ కలిసి నిరసన వ్యక్తం చేయడంతో ఆమె పేరు తొలగించారు. మళ్ళీ 1983 ఏప్రిల్లో ఆమె పేరునైతే చేర్చి ఆవిడకి ఏమొచ్చేసి ఓటర్ అయితే ఏర్పాటు చేశారు. మరి ఇది ఉల్లంఘన కాదా? అంటే అప్పుడు మీకు ఈసీ మీ కింద పనిచేసిందా? అంటే మీరేం చెప్తే అదే చేసిందా? దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? మీరు దీని గురించి క్షమాపణ చెబుతారా అంటూ ఇప్పుడు అమిత్ మాలవీయ అయితే కాంగ్రెస్ని అయితే ప్రశ్నించారు. అప్పటికి ఇంకా నిజంగా సోనియా గాంధీకి పౌరసత్వం రాలేదు కాదు, పక్కన పెడితే మొన్న 2004లో కూడా ఆవిడని ప్రధానమంత్రి కానివ్వలేదు. ఎందుకంటే ఆవిడ ప్రధానమంత్రి ఎలా అవుతారు? ఆవిడ ఒక ఇటాలియన్ కాబట్టి ఆవిడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ప్రధానమంత్రి అవ్వడానికి లేదంటే ఆవిడ అప్పుడు మన్మోహన్ సింగ్ వచ్చేసి ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టారు. అంతేగాని మన్మోహన్ సింగ్ మీద ప్రేమతోనో లేకపోతే ఆవిడకి ప్రధానమంత్రి పదవి ఇష్టం లేకనో కాదు. చాలా మంది దీన్ని ఆవిడ ప్రధానమంత్రి పదవినే త్యాగం చేసిన మహాత్మరాలన్న విధంగా రేవంత్ రెడ్డి లాంటి, అలాగే మన సిద్ధరామయ్య లాంటి ముఖ్యమంత్రులు అయితే ఎంతో మంది పొగిడినా నిజాలంటే ఎవరికి తెలియకుండా పోవు కదా.